నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్‌లోకైనా, డిన్నర్‌లోకైనా చేసుకునే ఆలు మటర్ మసాలా కర్రీ, అలాగే బ్రౌన్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు బఠానీలు రాత్రి నానబెట్టుకోవాలి. ఇవి బాగా నానాయి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్‌లో ఈ బఠానీలు మొత్తం ఇలా వేసుకొని 2 గ్లాసుల వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంపలను ఇలా చెక్కు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద క్యారెట్‌ని చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల నువ్వులను దోరగా వేయించుకోవాలి. చిటపటమనేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, కొంచెం వేడిగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల గసగసాలు ఇలా ఎర్రగా వేయించుకోవాలి. మంచి వాసన వస్తుందండి. అంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ మీ దగ్గర ఏదుంటే అది పెట్టుకోండి. అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే దంచుకొని వేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను ఈ ప్యాన్‌లో వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ రెసిపీ అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ అండి. ఇదైతే చాలా టేస్టీగా వస్తుందండి. ఎవరైనా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు కూడా ఇలా మనం చేసి పెడితే వాళ్ళు కూడా తిని చాలా సంతోషపడతారండి. ఇప్పుడు ఇందులో కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, కొబ్బరి, అలాగే గసగసాలు చిన్న మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయాయండి కుక్కర్‌లో. ఈ బఠానీలు ఎలా ఉడికాయో చేత్తో తీసుకొని నలిపితే ఇలా మెత్తగా అయిపోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉడికిపోతే సరిపోతుందండి బఠానీలు. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత స్టవ్ పైన వెజిటబుల్స్ ఒకసారి మూతను తీసి చెక్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న బఠానీలు ఇందులో వేసుకోవాలండి. నేనైతే ఒక కప్పులో ఒక చిన్న గిన్నె నిండుగా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిగతా బఠానీలు మొత్తం ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు కారం అండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మీకెంత కావాలో అంత వేసుకోవచ్చు. గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అండి. నేనైతే మసాలా ఎక్కువ వేసుకోవట్లేదు. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్ అలాగే కడుపులో మంట వస్తుంది. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మసాలాలు మీకెంత కావాలొస్తే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గసగసాలు, నువ్వులు పేస్ట్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 10-15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మూతను పెట్టి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ అయితే పైకొచ్చిందండి. బాగా ఉడికింది. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలపాలి. వీడియోనైతే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో టమాటాలు వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి. చిన్నవైతే 2 ఎయండి. పెద్దదైతే ఒకటే వేయండి. ముక్కలు వేసి ఒకసారి మూత పెట్టి తీయండి. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. ఇందులో కొత్తిమీర చల్లుకుంటే అయిపోయిందండి. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్రౌన్ పలావ్ రైస్ తయారు చేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకోవాలండి. అందులో 5-6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక మసాలా దినుసులైన చెక్క, ఇలాచీ, లవంగ, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, అలాగే బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక గుప్పెడు
పుదీనా ఆకులు కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల కలర్ మారాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక ఉడికించి పెట్టుకున్న బఠానీలండి, 1 కప్పు మిగుల్చుకున్నా కదా ఆ బఠానీలు ఇందులో వేసుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. నేనైతే 2:30 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నానండి. దీనికి వాటర్ అయితే 4:30 గ్లాసులు వేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్లు మరిగే వరకు మూతను పెట్టుకోవాలండి. ఒకవేళ అన్నం ఉడికేటప్పుడు వాటర్ తక్కువైతే వాటర్‌ని బాగా మరిగించుకొని వేసుకోవాలండి. ఇప్పుడైతే వాటర్ మరుగుతున్నాయి. ఇలాగే ఒక 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి. ఇలా బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మూతను పెట్టి తీయాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. బియ్యం వేసిన తర్వాత గరిటెని ఎక్కువ సార్లు ఇలా కలపకూడదండి. ఒకసారి కలిపి తీసేసుకోవాలి. ఎందుకంటే బియ్యం గింజ పగిలిపోతుందండి. బాగా ఉడుకుతుందండి. నాకైతే వాటర్ కరెక్ట్‌గా సరిపోయాయండి. ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. బాగా పొడి పొడిగా అయిందండి. ఈ అన్నం గిన్నెకు మూతను పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మూతను పెట్టి తీసేసుకోవాలండి. చాలా విడివిడిగా అయిపోయిందండి అన్నము. ఈ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్‌లో అలాగే పెద్దవాళ్ళ లంచ్ బాక్స్‌లో కూడా పెట్టుకోవచ్చండి. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ. ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఎంతో కమ్మనైన రైస్ అలాగే కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లో గుమగుమలాడే అన్నాన్ని ఇలా సర్వ్ చేసుకోవాలి. అలాగే ఆలు మటర్ మసాలా కర్రీ రైతాతో ఈ రైస్‌ను సర్వ్ చేసుకోవాలి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.